నైట్ 6-7 వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా డెఫినెట్ కూడా 65 ఈ బ్లాక్ ఈ బిల్డింగ్ మొత్తం ఏ ఊరు ఎవరు కోయిల్కొండ ఎవరిది? బాబు కోయిల్కొండ. ఇది వికారాబాద్ రంగారెడ్డి కూడా మనం ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్ నేమ్, నెంబర్ ఉందా? మాట్లాడుతుంటాడా? సిగ్నేచర్. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇవి పిల్లలందరూ కూడా అసలు కూర్చునే వాళ్ళు లేదన్నా కింద పడిపోతుంటారు. సెట్ అయింది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాష్రూమ్ కానీ మాట్లాడడం కానీ రైట్ కానీ నువ్వేనా? ఒక్క పిల్లోడు ఇంట్లో ఉంటేనే కష్టము. సంతోషాన్ని మన అబ్బాయి సెక్యూరిటీ పనిచేస్తుంది. వెరీ గుడ్. సన్నీ నేనే హైదరాబాద్ చాలా పెద్ద చేసుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేస్తున్నారు. 1 ఎకర్లో టోటల్ ఇండియా నుంచి మనకి అక్కడ అక్కడ 75 acres ఉన్నారు. అక్కడ నేర్చుకున్న పిల్లలే రిసెప్షనిస్టులు, అక్కడ వార్డెన్లు అంతా. వెరీ గుడ్. చదువుతావా? గుడ్, వెరీ గుడ్. ABCDEF. ఒకటో క్లాస్. గుడ్ గుడ్. మళ్ళీ మీకు థర్డ్ సార్ హ్యాపీ బర్త్డే మళ్ళీ రావాలి. హ్యాపీ న్యూ ఇయర్. కలర్ రేపు వేస్తారు మాకు. కలర్ రేపు వేస్తారు. రేపు అని ఇంకా వాళ్ళు అట్లా రేపు చేసుకుంటారా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఏం పేరు? శివదత్త. శివదత్. దత్తు దత్తు. గుడ్ గుడ్. ఇట్లా కలర్ వేస్తారు. ఇంక ఈ యాక్టివిటీ ఇస్తాము. మరి ఎంతవరకు? ఈ స్కిల్స్ నేర్పిస్తాము. డ్రాయింగ్ కానీ యాక్టివిటీ. మీరే ఏమా జేపీఎన్సీలో మన 25,000 అమ్మాయికి ఇచ్చారు సార్ వస్తువులు కావాల్సి. అట్లా డోనర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు పార్టీ కర్ణాటక గవర్నమెంట్. హలో, నెక్స్ట్ కో ఎడ్యుకేషన్
సార్ తర్వాత సంగీతం ఫ్రీ బస్సు కదా. ఎక్కడ లేదు సార్ హైదరాబాద్. లేదు సార్ హాస్టల్లో మనకి ఇచ్చారు సార్ ముగ్గురు. మన ఎవరి ఇయర్ నేను చదివించుకుంటే పంపిస్తాను. మహేశ్వరి రాలే కదా, సెలవు లేదా. ఇంకొక అమ్మాయి పిల్లల మరి చదువుతుంది సార్. ఇప్పుడు 25 మంది పిల్లలు బయట ఉన్నారు సార్. మన పిల్లలు సెలవుల్లో ఎక్కడ పోదు, ఆల్ హాలిడేస్ మన దగ్గర పెట్టి హాలిడేస్ పెట్టి వాళ్ళ ఫీజులు సెంటర్ అంతా మనం ఇప్పుడు లేదు సార్. ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్యే బయటకు 5-10 అందుకే మీరు ఓకే లైటింగ్ సరిగ్గా లేదు కదా. అమ్మ పాప పాప గీత నందిని జ్యోతి జగదమ్మా జగదమ్మా ఇక్కడ పెద్ద పిల్లలు అక్కడ అర్థం ఇక్కడ రండి. ఇట్లా కొంచెం మేడం పిల్లలకు పంపండి. రెండు స్కూళ్ళ మన పిల్లలే క్లాస్ 1. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో మన పిల్లలే ఫస్ట్ క్లాసులు ఉన్నారు. నడిపిస్తున్న ఈ విద్యాలయం అంటే నేను ఇప్పుడు వేరే పదం వాడైతే సన్నిధి, రెడ్ క్రాస్ నడిపిస్తున్న ఈ సన్నిధికి రావడం చాలా ఆనందదాయకం, సంతోషకరం. వేదిక మీద ఉన్న పెద్దలు,
నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వచ్చేవాడిని అప్పుడప్పుడు ఇక్కడ. అప్పుడున్న పిల్లలు ఇప్పుడు అంత పెద్దగా అయిపోయి ఎక్కడున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా అయి మీ దగ్గరికి రావాలనుకోవడం, అది కూడా కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మిమ్మల్ని చూసి మీ ముఖాల్లో ఉన్న వెలుగులను నవ్వులను చూసి కొత్త సంవత్సరంలోకి పోతున్నాము. చాలా సంతోషకరం. నిజంగా ఇక్కడ ఉన్న వసతులు కానీ, వీళ్ళకి చెప్తున్న పద్ధతులు కానీ, తీసుకుంటున్న కేర్ కానీ నిజంగా తల్లిదండ్రులు కూడా తీసుకోలేరు అన్నట్టుగా అంత గొప్పగా మీరు చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులకు, ఇక్కడ సేవ కోసం తప్ప జీతం కోసం రావాలని అనుకొని ఇక్కడ పనిచేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. సో టైం ఎక్కువ, మీకు డిన్నర్ టైం కావచ్చు. ఎప్పుడు డిన్నర్ టైం ఇది 7:30, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి ఇంకా ఈ సన్నిధి ఇంకా విస్తరించాలి, ఇంకా చాలామందికి ఆశ్రయం కల్పించాలి, వాళ్ళకు ఒక జీవనాన్ని కల్పించాలి. దీని పేరు ప్రఖ్యాతులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పాకాలి. అనేక మంది తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతులు వాళ్ళందరూ ఈ సన్నిధికి వచ్చి అదృష్టవంతులుగా మారాలి. భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ సన్నిధికి, ఈ వ్యవస్థను నడుపుతున్న ఈ పెద్దలకు, మీకు సేవ చేస్తున్న టీచర్లకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఎట్లా తీసుకురావచ్చు, ఏమేం చేయవచ్చు అనే దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నడుపుతున్నారు. మీకు అవగాహన ఉంటుంది. మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మీకు సహకారం చేయూత ఇవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం ఇప్పుడు వేడుకలు సెలబ్రేషన్ స్టార్ట్ అయి ఉండొచ్చు చాలామంది ఇళ్లలో. మన వేడుక కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కొత్త సంవత్సరం మీ అందరితోటి. రాబోయే సంవత్సరం మీ అందరూ కూడా మొదలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న అమ్మాయిలు వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ కోర్స్ అయిపోతే మంచిగా ప్లేస్మెంట్ రావాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ వారికి, మా మిత్రులకి, మా షోయబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను.